మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7 గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే తెలంగాణ రుచుల దగ్గర ఉన్నాం అనమాట. ఫుడ్ ఎలా ఉంటుంది, ఆ రుచులు ఎలా ఉంటాయి అనేది తింటూ మాట్లాడేసుకుందాం, వచ్చేసేయండి. అన్నా, ఫుడ్ అయితే అదిరిపోయింది. అట్లనే తెలంగాణ రుచులు కాబట్టి తెలంగాణలో మాట్లాడుకుందామా? డెఫినెట్ గా. ఓకే, పేరు గణేష్ కదా? హాయ్, గ్లాడ్ టు మీట్ యూ. నిజంగా నాకు తెలంగాణ ఉట్టుపడిపోయేటట్టుంది. ఎందుకంటే మటన్ కనిపించిందంటే తెలంగాణ ఉన్నట్టే. తెలంగాణ అంటే మ్యాక్ కనిపించిందంటే ఇక కథం. ఓకే అన్న, ఎందుకు ఈ తెలంగాణ రుచులు అనేవి పేరు, అలాగే ఇక్కడ గోవాలో రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? గోవాలో మనకు నెంబర్ ఆఫ్ ఎన్నో టూరిస్ట్ ప్లేస్లు ఉన్నా కూడా ఫుడ్ చాలా తక్కువ అన్న దొరకడం. మన ఫుడ్ దొరకడం చాలా కష్టం. మనకు కలంగూట్ సర్కిల్ లో మంది, కలంగూట్ సర్కిల్ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్ లో ఉంది హోటల్. ఇక్కడే 200 డిస్టెన్స్ లోనే నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు ఏదేదో ఉంటది, కానీ ఫుడ్ మంది ఉండదు. కానీ మన దగ్గర ఏమంటే రీజనబుల్ ప్రైస్, నీకు 250 రూపీస్ లో నాన్ వెజ్ థాలీ, 200 వెజ్ థాలీ, అన్లిమిటెడ్, రీజనబుల్ ఫుడ్. మన తెలంగాణ అథాంటిక్ ఫుడ్ సేమ్ ఉంటది. అండ్ బిర్యానీ మన దగ్గర ప్రాపర్ దమ్ బిర్యానీ ఉంటది. బయట అయితే దమ్ బిర్యానీ కాకుండా ఇంకా వేరే వేరే ఏదేదో చేస్తుంటారు. పెట్టేది హైదరాబాద్, బిర్యానీ ఓన్లీ గోవాబాద్ అన్నమాట. నేను స్టార్టింగ్ లో యాక్చువల్లీ 7 years బ్యాక్ నేను గోవా వచ్చినప్పుడు మేము ఫుడ్ బయట తిని నేను చాలా సఫర్ అయినా. ఓకే, నేను అప్పటి నుంచి ప్లాన్ చేస్తూ లాస్ట్ 1 year నుంచి రెస్టారెంట్ ఫీల్డ్ కి వచ్చాను నేను. మనము అలా ప్లాన్ చేసి అలా నేను దాన్ని అలా మన డ్రీమ్ ని చేయడానికి ఫుల్ఫిల్ అప్. అండ్ ఇప్పుడు ఫుల్ ఫ్లెక్సిబిలిటీగా మనకు రెస్టారెంట్ నీకు దొరకలేదు, నీ వల్ల ఇప్పుడు తెలుగు వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి నువ్వు ఫుడ్ ఇస్తున్నావు. ఓకే, సూపర్ గ్రేట్ఫుల్ అన్న. వెజ్ ఇప్పుడైనా అంతే అండి, స్టార్టర్స్ అవన్నీ అంటారు, కానీ అన్నంతో మొదలెడదాం, అక్కడ పరోటా వరకు వెళ్దాం. ఓకే అన్న, సర్వ్ చేస్తాను. యా, అరిటాకులో తెల్ల అన్నం చూస్తుంటే తెల్ల అందమైన అమ్మాయిని చూసినట్టుంది. ఏం చెప్పావురా? ఈ తెల్ల అమ్మాయిని మనం ఏం చేయాలి, బట్టలతో కప్పాలి. కాబట్టి ఏమేమి ఉన్నాయన్న మన దగ్గర? రసం, మన దగ్గర పప్పు అండ్ కాలీఫ్లవర్ ఆలు కర్రీ ఉంది ఈ రోజు. చట్నీ, టమాటో చట్నీతో కొంచెం కలర్ఫుల్ గా. ఇది రోడ్ పచ్చడి అన్న. ఓకే, చాలు. పిల్లల్ని చంపేద్దాం అనుకుంటున్నారా? చాలా రోజులు అయిపోయిందన్న రోడ్డు పచ్చళ్ళు ఎలా ఉన్నాయి? మండుతున్నట్టుంది అన్నట్టుంది. మన పేర్లోనే ఉంది కదా స్పైసీ. అవును, కంపల్సరీ. అందుకని మనం ఏ ఫుడ్ అయినా ఫుల్ స్పైసీ ఉంటది. అంటేనే మంట ఉన్నారు మనకి, మామూలుగా ఉన్నాడు. మన ఇంకొకటి ఏమంటే మీకు చేపల పులుసు రాగి సంగటి కాంబినేషన్ మంచి ఉంది. అండ్ చికెన్ కర్రీ రాగి సంగటి కాంబినేషన్ ఉంది. ఓకే, ఇవి కాకుండా మన దగ్గర ఇంకేం దొరుకుతాయి చెప్పేసి మా ఆడియన్స్ కి. మన దగ్గర నెంబర్ ఆఫ్ ఫుడ్ అన్న. మనకు తెలంగాణ స్టైల్లో గోంగూర చికెన్ కంపల్సరీ, అండ్ మటన్ కర్రీ, మటన్ ఫ్రై, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. మన ఫుడ్ అన్ని ఉన్నాయి. ఫ్రైడ్ రైస్, చైనీస్ ఐటమ్స్ లో మన దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. మన థీమ్ ఏమంటే ఓన్లీ తెలంగాణకి స్పెషల్ గా ఆ ఐటమ్స్ మాత్రం మన దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ మీకు ఇప్పుడు నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇవన్నీ ప్రతి దగ్గర దొరుకుతాయి ఇక్కడ. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తే ఆటోమేటిక్ టేస్ట్ వస్తుంది. మన ఫుడ్ కి ఏమంటే స్పెషల్లీ ఆ చెఫే ఉండాలి. అండ్ మన లాంటి టేస్ట్ తీసుకురావాలంటే మన అక్కడ నుంచి వాళ్ళకి పాసిబుల్. ఇప్పుడు ఈ పప్పు తింటే మన రెస్టారెంట్ నుంచి వచ్చి చేశాడు లేదనేది చెప్పేయడానికి. ఎందుకంటే డాబాలో చేస్తారు, ఆ టేస్ట్ రాదు. ఎక్కడ నాన్ వెజ్ లో గోంగూర నుంచి స్టార్ట్ చేస్తామా? గోంగూర చికెన్ నుంచి నాకు మీతోనే కడుపుండిపోయినట్టుంది, తినేస్తున్నా నేను. ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. వద్దు, మీరు 1 by 1 ఖచ్చితమైన టేస్ట్ చెప్పండి. ఏముంది ఎగ్జాక్ట్ అదే చెప్పండి.
ఎవడైనా ఒక ముద్ద తింటే టేస్ట్ చెప్తాడు. నేను 3 తిన్నానంటే నేను ఏం చెప్తాను? నాకు తెలిసి వాహా అని చెప్తారని నేను అనుకుంటున్నాను. అదే మరి. ఎందుకంటే గోంగూర గోవాలో ఉండదు. అవును, మన దగ్గర నుంచి తెప్పించాలి. అవును, గోవా వాళ్ళకి ఈ పులుపు అలవాటు చేపిస్తే ఇంకా ఇక్కడే పాపగా మన దగ్గర కొన్ని ఐటమ్స్ కోసం స్పెషల్లీ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? స్పెషల్ గా. ఓకే. ఎందుకంటే మన ఐటమ్ ఇక్కడ ఎవరు చేయలేరు. అవును. ఒక 2-3 రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ మనం వాళ్ళ పేరు చెప్పడం కన్నా పేరు అది ఉంటది కానీ ఫుడ్ ఇంకేదో ఉంటది నెంబర్ ఆఫ్ గా. కానీ మన దగ్గర ఏమంటే అథారిటీ ఇంకా అదే ఫుడ్ కస్టమర్ వచ్చినా రాకపోయినా మనం సేమ్ ఇస్తాం. టేస్ట్ ఎంత స్లో అయినా ఎంత కావాలంటే కస్టమర్ ఒక 5 minutes వెయిట్ చేపిస్తాం కానీ ఇందాక ఇది చేయడానికి కస్టమర్ వచ్చాడు, 20 minutes వెయిట్ చేస్తున్నాడు. 18th minute అన్నా ఇంకా ఎంత టైం అన్నా అని అన్నాడు. బయటకు వచ్చాడు. అన్నా నీకు ఇప్పుడు ఇచ్చామంటే ఇచ్చేస్తా, నువ్వు నాకు డైలీ కస్టమర్ కాబట్టి నీకు టేస్ట్ కాబట్టి నువ్వు 100 సార్లు వచ్చినా 20 నిమిషాలు వెయిట్ చేస్తావు. అవును అని ఆయన అన్నాడు. అన్నా ఓకే అన్న ప్రేమ. వాళ్ళకి డైలీ వచ్చి విజిట్ చేసి 20 నిమిషాలు ఉండడం వల్ల మనకు టైం వేస్ట్ అవ్వదు, కానీ వేడిగా ఆ టేస్ట్ లేకపోతే మళ్ళీ ఇక్కడ రావాలి. మనకి ఇంపార్టెంట్ అన్న కొంచెం ఫుడ్ ఒక అంటే రైట్ టైం ఇవ్వకపోవడం అనేది. మటన్ ఫ్రైయా? చూడండి మీరు టేస్ట్ చేయండి. అంత పెద్దదే చేశారు. ఒక్కటే తీసేసినాను. కాన్సన్ట్రేటర్ ఎంత ఉంది అన్నట్టు తీసేయండి. అంత ఉంది. యాక్చువల్ గా మన దగ్గర బాహుబలి థాలి థీమ్ కూడా ఉంది. నువ్వు నెక్స్ట్ వచ్చే లోపల దాన్ని కూడా ప్రమోట్ చేయాలి మీరు డెఫినెట్ గా. బాహుబలి థీమ్ అంటే ఇప్పుడు నేను మళ్ళా అన్న తెలంగాణ ఓడు అని నిరూపించుకున్నావన్నా నువ్వు. ఎందుకంటే మటన్ చూసారు ఎట్టుందో, బొక్కల చురా ఉండేది కూడా ఆ బొక్క కనిపిస్తుంది ఇక్కడ. సూపర్. అలాగే మటన్ అంటే అది కనిపిస్తేనే ఇంకా మటన్ అనేది వస్తుంది. ఓకే, ఫ్రై తింటా. పరోటాతో ట్రై చేస్తావా? పరోటాతోనా? అన్నంతో తిని పరోటాతో అంటే చూడండి ఎలా ఉంది. చూసారా, తెలంగాణ అంటే పాయ, తర్వాత బోటి ఇవన్నీ ఉంటాయి కదా, అలా పరోటాతో పాయలా తినిపిస్తున్నారు అన్న. అవి కూడా ఉంటాయి మనకి, బోటి తలకాయ. ఎవరైనా అడిగితే ఇస్తారా? ఇప్పుడైతే రైట్ నో మనకి చెఫ్ రెడీగా ఉంటే ఎంతసేపు అడిగితే ఇప్పుడు కస్టమర్ కి ఏం రిక్వైర్మెంట్ అంటే అది కావాలి మనకి. సూపర్. నువ్వు సాటిఫై కస్టమర్ సాటిఫై అయిపోవాలి మన దగ్గర, నెక్స్ట్ రావాలి మనకి. అంతే. మన ఇంకా గూగుల్ స్విగ్గీ దీంట్లో కూడా ఉందన్న నెంబర్ ఆఫ్ మనకు సేల్స్ గూగుల్ స్విగ్గీలో చాలా వరకు. మీరు చాలా బాగుంది అన్న. ఎలా ఉంది టేస్ట్? నేను ఇప్పుడు వరకు గోవాలో 10 రెస్టారెంట్ చేశాను, పరోటాతో ఎప్పుడు తినలేదు. అదిరిపోయింది. మటన్ ఎలా ఉంది టేస్ట్? స్పైసెస్ మన స్టైల్ ఉందా లేదా? మటన్ చాలా బాగుంది. ఓకే. ఎందుకంటే నేను పరోటాతో అస్సలు తినలేదు. మటన్ బిర్యానీ తిన్నా, అలాగే రైస్ లో మటన్ కాంబినేషన్ అది కూడా ప్లాన్ చేస్తున్నాం మనము. ఓకే. కర్రీ కమ్ పరోటా లేకపోతే ఇంకా చపాతీస్ అలాంటి కాంబినేషన్. ఇప్పుడు మన దగ్గర వెజ్ నాన్ వెజ్ మీల్స్ ఉంది కన్నా 250లో మీకు చికెన్ కర్రీ కానీ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ వెజిటేబుల్ ఐటమ్ అంటే వెజ్ ఐటమ్స్. ఓకే. ఇవన్నీ కాంబినేషన్ లో 250కి అన్లిమిటెడ్ వస్తాయి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చేపల పులుసు స్పెషల్ మన దగ్గర. మీరు దాన్ని దేంట్లో ట్రై చేస్తారన్నా చూడండి మంచి. మాట్లాడుతూ మాత్రం రావట్లేదు, రావాలి ఊరుతుంది. అన్నా ఇది ఎంత కాస్ట్? రైట్ నో అంటే మెనూలో రేటా లేకపోతే మెనూలో మనము 250 పెట్టాం ఇది ప్లేట్. నీకు ఈజీగా ఇద్దరు ఎరగా. యాక్చువల్గా మీకు గోవాలో మటన్ అంటే కూడా నెంబర్ ఆఫ్ రకరకాలుగా చేస్తారు. మనం ఏమంటే సపరేట్ గా మనం ఆర్డర్ ఇచ్చుకొని చెప్పుకుంటాం. అంటే ఒక మేక ఈ సైజులో ఉండాలి. 2 ప్యాకులు వేసి పరోటాతో తింటే సాగురంగా గోవాలో బీచ్ లో ఒక 2 రోజులు అలా పడుకుని స్నానం చేసినట్టు ఉంటుంది. అంత బాగుంటది అనమాట. సూపర్. చాలా అంటే చాలా బాగుంది. అవును, అన్లిమిటెడ్ అని అన్నారు. ఏం మిగులుద్ది దాంట్లో? ఎంత పడుతుంది కానీ ఇప్పుడు నాకు దాంట్లో 20 రూపీస్ 30 రూపీస్ మిగిలినా చాలు. కానీ మన సైడ్ నుంచి ఉన్న కస్టమర్ని సాటిస్ఫై చేయాలి. ఓకే. మనకు బిజినెస్ ఏమంటే ఒకే రోజులో పెద్దగా కావాల్సింది లేదన్న. నెమ్మదిగా స్లోగా మనం పైకి రావాలి. మనకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండాలనే ఒక థీమ్. అండ్ ఇంకొకటి ఏమంటే నేను ఇదే 7 years బ్యాక్
మీకు రెస్టారెంట్ తో పేరుతో సహా చెప్తాను, అంటే ఇష్యూ అవదంటే ఇదే సర్కిల్ లో ఉంటది, కలంగూట్ సర్కిల్ శాంతాదుర్గ టెంపుల్ దగ్గర. మన ఫిష్ కర్రీ ట్రై చేయండి, నేను ఫ్రీగా ఇస్తాను. వాళ్ళ ఫిష్ కర్రీ ట్రై చేయండి. పేరు మనదే, పేరు మన హైదరాబాద్ స్టైలే ఉంటది, కానీ ఫుడ్ లో ఎంత డిఫరెంట్ ఉంటుందో చూడండి. హిందీ వాళ్ళు ఉంటారు కానీ పేరు మన సైడ్. నేను నెంబర్ ఆఫ్ టైం మోసపోయినా స్టార్టింగ్ లో, అందుకని ఇంకా మనం అనుకున్నాము రీజనబుల్ గా ఉన్నా కూడా మనకు కొంచెం లాభం తక్కువ వచ్చినా స్లోగా ఎదిగినా బట్ ఫుడ్ మనది ఇస్తే బెటర్ ఉంటది కాన్సెప్ట్ అన్న థీమ్ తోనే మనం స్టార్ట్ చేసాము. నీ టేస్ట్ తో అలాగే నీ మాటలతో అదరగొట్టు, నిజంగా అదే కావాలి. రూపాయి మనకు జరిగింది కాబట్టి నేను ప్రాక్టికల్ గా చెప్పగలుగుతున్నాను. సూపర్. రూపాయి అనేది ఆశించకపోయినా వచ్చినోడికి కడుపు నిండా నింపితే వాడు 100 మంది చెప్తాడు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఎంత నువ్వు కష్టపడ్డా ఫుడ్ కోసమే కదా, అంతే కదా. ఎంత మనము ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు నేను వేరే వేరే స్టేట్ కో కంట్రీకో పోయినా ఫస్ట్ మన ఫుడ్ ఎతుకుతా, అంతే కదా. ఖచ్చితంగా మన ఫుడ్ లేదు అంటేనే అదర్ ఫుడ్కి వెళ్తాను. కానీ ఇప్పుడు గోవాలో ఏమంటే పేరు మనది ఉంటది కానీ ఫుడ్ ఇంకెక్కడదో ఉంటది. అవును, వాళ్ళు మన పేరు వాడుకుంటారు కానీ ఫుడ్ తెలుగు రెస్టారెంట్ ఎలా ఉన్నాయి. చికెన్ ట్రై చేయండి. చికెన్ ఓకే, ఇది ఎలా ఉందో టేస్ట్ చూడండి. ఓకే అన్న, ఒక్కొక్కటి వేరే వేరే థీమ్ లో చేసాం ఈరోజు, చేపించాము. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇందులో ఏ ఫుడ్ ఉన్నా ఇది రెగ్యులర్ గా మనం కస్టమర్కి ఇచ్చేదే, ఓకే, స్పెషల్ ఏం లేదు. అంటే మనకి ఎవ్రీడే మనం ఏదైతే కుక్ చేస్తున్నామో ఇప్పుడు మీకు కూడా సర్వ్ చేస్తుంది అది, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మీరు నాకు చెప్పాలి అది దాంట్లో ఏముందా ఏం లేదా. అన్నంలో అయితే అదిరిపెట్టింది, పరోటాలో చూద్దాం. కొంచెం గ్రేవీ అయినా దాన్ని చాలు చాలు. అమ్మో మండుతుంది, తెలంగాణ కనిపించట్లేదు. మన స్పైసీ కొద్దిగా గట్టిగానే ఉంటది అన్న. ఎవరైనా కస్టమర్ స్పైసీ తక్కువ అంటే మనం చేస్తాం. చెమటలు పట్టాలా, తెలంగాణలో సామెత ఉంది, తింటుంటే చెమటలు పడతాయిరా, అదిరా తెలంగాణ ఫుడ్. అవును అవును. పరోటా కాన్సెప్ట్ అదరగొట్టేశారు. చపాతీ పరోటా ఎప్పుడైనా సరే రోటీ ఆ కాంబినేషన్ ఉంటాయి. ఎనీ నాన్ వెజ్ యాక్చువల్గా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంది ఇది, అందుకే అది స్టార్ట్ చేస్తాం అనుకున్నాము. కానీ దాని కాంబో మనకు ఎగ్జాక్ట్లీ కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు, కొంచెం టైం తీసుకొని చేస్తాం, దాన్ని టేక్ చేస్తాం. ఏమంటే కర్రీస్ కమ్ రోటీస్. ఈ పరోటా కూడా మనకి ఏమంటే మాస్టర్ చేస్తాడు, అందువల్లనే మనకు టేస్ట్ నీకు కరెక్ట్ ఇవ్వడానికి సరిపోతుంది మన టార్గెట్. లేదంటే రెడీమేడ్ చేసినాం అనుకోండి కంప్లీట్ గా టేస్ట్ అనేది కొంచెం తక్కువ దొరుకుతుంది. సూపర్. నాకు పరోటాతోనే అలా మటన్ అదిరిపోయింది, చికెన్ అయితే ఇంకా సూపర్. ఇంకా మటన్ కర్రీ ఉంది లైన్ లో. లేదు అది మీరు డెఫినెట్ గా టేస్ట్ చేయాలి. మటన్ చికెన్ మటన్ ఎలా అనిపిస్తుంది అన్న మటన్ కర్రీ? టేస్ట్ చేసి ఓకే, నవరాంధ్రాల నుంచి వస్తుంది. స్పైసెసా? ఓకే. ఇది కనుక మందు తాగి తింటే నా సావిరంగా. మన దగ్గర కొన్ని దేవుడు ఇంకా స్టార్టర్స్ ఉన్నాయి, కొన్ని చికెన్ పకోడీ, ఇవన్నీ డ్రింక్స్ లోకి మంచి కాంబినేషన్. స్పైసీ కావాలంటే కంపల్సరీ తెలంగాణ రుచులకు రావాల్సిందే. రుచులు అయితే మాత్రం 1 కాదు 2 కాదు ఆనిమిత్యలాగా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక రకం. ఖచ్చితంగా మన దగ్గర ప్రతి ఒక్క ఫ్లేవర్ నీకు ఈజీగా తెలిసిపోతుంది అన్న, ఒకలాగా అసలు ఉండదు. ఉన్న ఫ్లేవర్ ఫ్రైకి లేదు, అది సపరేట్ ఉంది. అవును అవును. ఓకేనా, చేపల పులుసు చేద్దాం. చేపల పులుసు వైట్ రైస్ తో కాంబినేషన్. చూసారుగా, జొమాటో స్విగ్గీ కూడా ఫాస్ట్ ఉంటుంది. మనం కూడా లైవ్ లోనే చూపించాం, మాటల్లో చెప్తారు, లైవ్ లో కూడా చాలా ఇంకా జొమాటో ఆర్డర్లు వస్తానే ఉంటాయంట. స్విగ్గీ జొమాటో మనకు ఫుల్ వెళ్తుంది అన్న. చేపల పులుసు అబ్బబ్బా చాలండి అన్న. ఎలా ఉందన్న చేపల పులుసు? మన స్టైల్ ఉందా లేకపోతే నార్త్ ఇండియన్ స్టైల్ ఉందా, ఎలా ఉందో మీరు అన్న ఎగ్జాక్ట్లీ చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్గా తెలంగాణ స్టైల్. అవును, పులుపు లైట్ గా ఉంటది, అవును, అంటే ఎక్కువ పులుపు ఉండదు. అవును, మీడియం. నెల్లూరుది అయితే మామిడికాయ ఆ పులుపు వేరు. అవును, ఎక్కువ ఆ పులుపు నాకు ఎక్కడ తగిలింది అంటే గోంగూర చికెన్ దగ్గర తగిలింది. అవును, ఈ పులుపు తెలంగాణ వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అవును, మనది మినిమం ఉంటది, మీడియం. సూపర్.
చేపల పులుసు అదుర్సు. ఇప్పుడు బిర్యానీ రైస్ మామూలుగా ఉండదు. హైదరాబాద్ అంటే బిర్యానీ, అందులోని తెలంగాణ అంటే మామూలు తగ్గేది. అవును, మన దగ్గర ఫుడ్ తగ్గేదే లేదన్న. ఆ, టాప్ 1 లో తెలంగాణ ఉంటుంది నాన్ వెజ్ స్పెషల్ లో. Yeah. అందులో నేను ఒక్కడిని. సూపర్. ఎలా ఉందన్న? మొత్తం వేసిన బిర్యానీ మొత్తం ఖాళీ అయిందంటే టేస్ట్ ఎలా ఉంది? అదిరిపోయింది. టేస్ట్ లో తగ్గేదే లేదు. సూపర్ ఉంది. అబ్బా, మెతుకు కూడా లేకుండా తినేసాను అన్న. అన్న ఇంకా అంతకన్నా బిర్యానీకి ఆ రేట్ నేను రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనికి. అవునా? ఓకే. ఎంత ఇది కాస్ట్? నువ్వు రేటింగ్ ఇవ్వకపోయినా సర్టిఫై అయిన చూడు, నాకు అది హ్యాపీ, చాలా హ్యాపీ. మెతుకు లేకుండా తిన్నానంటే బిర్యానీ. బిర్యానీ మనకు చికెన్ దమ్ బిర్యానీ 200. 200. ఇదేంటి ఫ్రైడ్ రైస్ చూడండి, కబాబ్ కమ్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్. అంటే ఇది నీకు స్నాక్స్ గా పనిచేస్తుంది అండ్ మెయిన్ కోర్స్ గా కూడా పనిచేస్తుంది, అందుకని మనం 2 ఆప్షన్ పెట్టాము. చూడండి 2 ఆప్షన్లు. ఎందుకంటే గోవాకి వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు డ్రింక్ చేస్తారన్న, వాళ్ళకు ఇది కబాబ్స్ మంచి పనిచేస్తుంది స్నాక్స్ లో. వచ్చినోడే కాదు, తెలంగాణలో సాంప్రదాయమైంది మందు తాగుతారు కంపల్సరీ. కంపల్సరీ నువ్వు ఇక్కడికి వచ్చే తప్పేం లేదు. అవును, ఉండాలి. ఇప్పుడు గుడికి వెళ్తే దండం పెడతాడు, గోవా వస్తే మందు అవుతాడు అనేది సత్యం. అవును, ఎవరు మనం డైజెషన్ చేసినా చేయకపోయినా అది ప్రాక్టికల్, అది నిజం. అవును, గుడికి వెళ్తే దండం పెట్టకపోయినా కొంతమందిలే, గోవా వస్తే మాత్రం కొంతమంది. సూపర్. అది కొట్టేసామన్నా, వెళ్ళు బాగున్నాయి. ఎలా ఉంది ఫ్రైడ్ రైస్ అన్న? కబాబ్ కాంబినేషన్ ఎలా ఉంది? నాకు బాగా, నేను టాప్ రేటింగ్ ఇస్తా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, కబాబ్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రై. ఓకే, గోంగూర చికెన్ ఓకే టాప్ ఉంది. ఓకే, దాని కింద ఈ చికెన్ కర్రీ, ఓకే, ఈ చేపలు ఉంది. మటన్ కర్రీ నాకు ఎందుకు అంటే దీని తర్వాత పెట్టానంటే ఇది ఆల్రెడీ నాకు చేసేసారు ఫస్ట్ కాబట్టి. ఇది ఎట్టుందంటే విత్ పరోటాతో వేరే లెవెల్. ఇంకా ఓకే, అందరం కొట్టేసారు. సూపర్. నీ దాంట్లో బాగా లాస్ట్ అంటే మీల్స్ కి ఇస్తా. యాక్చువల్ నేను ఎక్కడైనా మీల్స్ కి ఫస్ట్ ఇస్తా, ఎందుకంటే నాన్ వెజ్ ఎరగొట్టేసిన తర్వాత వెజ్ ఎవరిదంటే అంతే కదా. వెజ్ లవర్లు కూడా ఉంటారు. వెజ్ తిన్నారు ఇక్కడ, నాన్ వెజ్ థాలీ తిని ఉంటే మనకి ఇంకొకటి ఏమంటే నాన్ వెజ్ థాలీలో మనకి వెజ్ కర్రీస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఓకే, అందుకని కస్టమర్ ఇప్పుడు మీరు నాన్ వెజ్ ఎక్కువ చేస్తారు, నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారు. లాస్ట్ మూమెంట్ లో ఎండ్ లో పెరుగు పప్పు సాంబార్ తోనే ఎండ్ చేయొచ్చు మీరు. నేను కూడా అట్లనే చేస్తా. రైస్ తీసుకోండి కొంచెం. వద్దు, ఇలా తింటాను మంచిగా. ఓకే, ఇలాగా స్పూన్ వేసుకుని. ఇంకో జొమాటో చాలా బాగుందన్న. మీరు పాపడ్ టేస్ట్ చేయలేదు, అన్ని టేస్ట్ చేస్తాను. నాకు ఇంకా పాపలు లేరు, పాపడ్ చేయలే. సరే, చేస్తున్నా. మన దగ్గరికి అన్న మనం అక్కడ నుంచి కొన్ని ఈ స్పైసెస్ కూడా మనం అక్కడ నుంచే తెప్పించుకుంటాము పెద్ద క్వాంటిటీలో. దానివల్ల ఇంకా మనకు ఇక్కడ వీళ్ళు కొన్ని రేట్లు కానీ టేస్ట్ కూడా తేడా అవడానికి కారణం ఇక్కడ ఉన్న మెటీరియల్ కూడా అనుకోండి. అందుకోసమనే మనకు ఈజీ, కష్టమైన మన దగ్గర నుంచి మనం ఒక పెద్ద క్వాంటిటీ తెప్పించి మనం ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది మనకి. సూపర్ అన్న. నీ కష్టాలకి నేను చెప్తున్నా, అంటే గోవాలోకి ఏరియా నుంచైనా రండి. స్పైసీ కావాలి తగ్గేదేలే అంటే మాత్రం తెలంగాణ రుచులకి కంపల్సరీ నేను 5 out of 5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఎందుకు అంటే అదిరిపోయే నాకు చెవటలు తెప్పిస్తుంది. నైట్ టైం గోవా చల్లగా ఉంటుంది, ఆ చల్లదనంలో నాకు వేడి తెప్పిస్తుంది. అంటే ఇది ఎంత స్పైసీ ఉంది, ఎంత టేస్ట్ ఉందో మీరే ఆలోచించండి. అన్న ఈ అడ్రస్ ఎక్కడుందో ఒకసారి చెప్పన్నా. ఇది కలంగూటు నియర్ శాంతాదుర్గ టెంపుల్, జర్మన్ బేకరీ ఆపోజిట్. అగో ఎంత క్లారిటీగా చెప్పినప్పుడు మీరు రాకుండా ఉంటారా? వచ్చేసేయండి. అంతవరకు స్టేట్ యూన్ తెలుగు ఉంటాం గోవా ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్ తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.